కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయాన సతీమణి అయిన పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు వైభవోపేతంగా తెప్పోత్సవాలు అయితే నిర్వహించున్నారు. అమ్మవారు ఉద్భవించిన పద్మావతి సరోవరంలో ఈ ఉత్సవాలకైతే టీటీడీ ఘనంగా ఏర్పాట్లు అయితే చేసింది. 5 రోజుల పాటు అమ్మవారు వివిధ వాహనాలపై ఊరేగుతూ తెప్పోత్సవాలకు చేరుకొని అక్కడ తెప్పలపై ఊరేగుతూ భక్తులను అయితే అనుగ్రహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు 25వ తేదీన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి వారితో తెప్పోత్సవం జరగనుంది. రెండో రోజు 26వ తేదీన సుందరరాజు స్వామి వారి తెప్పోత్సవం జరుగుతుంది. 27 నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జరగనుంది. జూన్ 28వ తేదీన రాత్రి 8:30 గంటలకు గజవాహన సేవ, 29వ తేదీన గరుడ వాహన సేవలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అనంతరం అమ్మవారు తిరిగి వాహనంపై అధిష్ఠించి మాడవీధుల గుండా తిరిగి ఆలయానికి అయితే చేరుకుంటారు. తిరుమల తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఇందుకు సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి మరిన్ని విశేషాలను వివరించారు. మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాళ్ళవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో ఏకాదశి రోజు ప్రారంభమై పౌర్ణమికి 5 దినములుగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ఈ సంవత్సరం కూడా 25వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి తెప్పోత్సవాలు 29వ తేదీ పౌర్ణమితో 5 రోజులుగా పరిసమాప్తమవును. ముఖ్యంగా మొట్టమొదటి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ పరమాత్ములతో కృష్ణస్వామి మంటపంలో అభిషేకాల నుంచి స్వామివారికి అమ్మవార్లకు అలంకార భూషితాలి తెప్పోత్సవం 6:30 ప్రారంభమవును. అదే విధముగా ఈ మరుసటి రోజు 26వ తేదీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి ఊరుకుల ప్రారంభమగును. మరియు 3వ రోజు నాడు ఈ పద్మావతి తాళ్ళవారు మధ్యాహ్న కాలమునందు అమ్మవారి పద్మ సరోవరంలో ఉన్నటువంటి నీరాణ మంటపమునకు వెంచేసి అక్కడ అభిషేకాదులను వచ్చి సాయంకాలం అసుర సంధ్య వేళ 6:30 ప్రారంభమై 3 ప్రదక్షిణములు అమ్మవారు ఈ తెప్పోత్సవం జరుగును. తదుపరి 28వ తేదీ సాయంకాలం కూడా అదే విధముగా అభిషేకానికి సాయంకాలం అమ్మవారు 5 ప్రదక్షిణ 6:30 ప్రారంభించి 5 ప్రదక్షిణముగా అమ్మవారి ప్రదక్షిణము గావించి తదుపరి అమ్మవారు గజవాహనముతో అమ్మవారు సాయంకాలము వీక్షించును. మరియు కడపటి రోజు అమ్మవారు ఇదే విధముగా మధ్యాహ్న కాలమునందు తన పద్మ సరోవరం నుండి నీరాళి మంటపముకు వెంచేసి అభిషేకాదులను వచ్చి అసుర సాయంకాలము 7 ప్రదక్షిణము గావించి తదుపరి అమ్మవారు గరుడ సేవతో అమ్మవారు ఊరేగింపు జరుగును. ఈ యొక్క మన యొక్క తెప్పోత్సవాల కాలం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం విశేషమైనటువంటి తీర్థప్రసాద గోష్ఠి వినియోగం అంతా సేవ చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ తెప్పోత్సవ కాలంలో అమ్మవారు విరివిగా పాల్గొని ఈ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః.